నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, శ్రీ విద్య ఉపాసకురాలు, ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్ శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. జయప్రద గారు నమస్తే అండి. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః. ఎలా ఉన్నారు? బాగున్నానన్నా, మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి. ఇకపై రెగ్యులర్ గా మాకు సమయం ఇచ్చి వీడియోస్ ఇవ్వాల్సిందిగా మనవి. తప్పకుండా కాంబినేషన్ చాలా ఇష్టం నాకు. థ్యాంక్ యూ. ఎందుకంటే చాలా సమయస్ఫూర్తిగా అడుగుతుంటా ఏ విషయం క్వశ్చన్స్ అయినా. అలా అడిగినప్పుడు ఏమవుతుందంటే చాలా విషయాలు చెప్పాలనిపిస్తుంది. అందుకని ఖచ్చితంగా నాకు ఇంట్రెస్ట్ తప్పకుండా వస్తాను. వాగ్దేవి అనుగ్రహం ప్రతి ఒక్కరి మీద పరిపూర్ణంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి మొదలు పెడదామండి. తప్పకుండా. జూలై 1వ తారీఖు ఈ రోజు రాశి ఫలాలతో మీరైతే చాలా బ్యూటిఫుల్ గా, ఎందుకంటే మీరు అనాలిసిస్ లో కూడా ఉన్నారు. అంటే జాతకాలు చెప్పేయటమే కాదు, వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుంది అనేది కొన్నేళ్ల బట్టి మీరు పరిశోధనలోనే ఉన్నారు కాబట్టి రాశి ఫలాలు కూడా డెఫినెట్ గా చాలా అక్యురసీ వస్తుంది మీరు చెప్పేటటువంటి విధానంలో. రైట్, ఇక జూలై 1 నుంచి చూసుకుంటే రకరకాల మార్పులు. అటు కాలసర్ప దోషంలోనే ఇప్పుడు గ్రహస్థితి ఉంది అని చెప్పుకోవచ్చు. అలాగే శని యొక్క వక్రం ఉంది, గురువు యొక్క అతిచారం ఉంది, మళ్ళీ కుజుడి వక్రం ఉంది. ఇట్లా రకరకాల గ్రహస్థితి. ఏమిటి ఇంత అలాగా మూకమ్మడి దాడి అంటారు కదా, అలానే ఉందా అనిపిస్తోంది. మరి ఏంటి ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలా ఉంటుంది? ఈ విషయాలన్నీ ఒక్కసారి మీ ద్వారా. తప్పకుండా. అయితే మనకి గ్రహాల అనుగ్రహం లేదు అని అనుకుంటున్నాం కదా, దీనికి కారణం ఏంటంటే మనం చేస్తున్న కొన్ని తప్పిదాలు. సో మానవులుగా మనం పుట్టిన తర్వాత కొన్ని విషయాలు మనం నియంత్రణ లేకుండా చేసే ప్రతి ఒక్క పని ఇవాళ అవి విజృంభిస్తున్నాయి. ప్రకృతి విలయతాండవం చేస్తుంది మన మీద. ఎప్పుడు ఎటు నుంచి ఏది వస్తుందో అని చెప్పకుండా చేసేస్తున్నారు వాళ్ళు. ఎందుకు ఇలా చేస్తుందంటే దానికి కారణం కూడా మనమే. ఎందుకంటే అకాలంగా చెట్లు నరికేస్తున్నాం, అంటే అకాలంగా ఇష్టం వచ్చినట్టుగా విసర్జన చేయడం, ఎక్కడ పడితే అక్కడ మాట్లాడడం, ఇష్టం వచ్చినట్టు మన మనుషుల్ని హీనంగా మాట్లాడడం. అంటే మానవుడిగా పుట్టాక, ఒక మనిషిగా పుట్టాక ఫస్ట్ మనిషిగా ఉన్నప్పుడు ఇంక తోటి మనిషిని గౌరవించాలి, తోటి మనిషిని హీనంగా మాట్లాడకూడదు. కానీ ఆ లక్షణాలు ఏమి పెట్టుకోకుండా మాకున్నది ఇంత అని గర్వంతో వెళ్ళిపోయిన వాళ్ళు, గర్వంతో ఎగిరే వాళ్ళు, గర్వంతో ఉన్న వాళ్ళకి ఇవన్నీ కూడా శిక్షలు. అంటే ఇప్పుడు ఏం చేస్తే పెద్దవాళ్ళు చేసిన ఏవైతే పుణ్యం ఉంటుందో అది పిల్లలకి వస్తుంది. మరి పెద్దవాళ్ళు చేసిన పాపం కూడా పిల్లలకి వస్తుంది కదా. ఒకప్పుడు ఎప్పుడో మనం చేసిన ప్రతి ఒక్క చర్యకి ఇవాళ మనం అనుభవిస్తున్నాం. ప్రతి చర్య అనమాట. అది ఎలా తీసుకుంటుందంటే ఇంకా విధ్వంసం చేస్తుంది. ఇప్పుడు మనకి కోపం వస్తే మనం నష్టపోతాం, మన కుటుంబం నష్టపోతుంది. ప్రకృతి కోపం వస్తే ప్రపంచము అల్లాడిపోతుంది. ఇది ప్రస్తుతం ఉన్న గ్రహస్థితి. ఇప్పుడు గ్రహ గమనాలు అన్ని కొన్నా మనకి ఎప్పుడు ఏది ఎలా నడుస్తుంది అనేది చెప్పడానికి లేకుండా ఉంది. ఇప్పుడు రాశి ఫలాలు మనం తీసుకుంటే మాస ఫలితాల్లో ఇప్పుడు కుజుడు అనుకూలంగా లేడు, రవి అనుకూలంగా లేడు, శుక్రుడు అనుకూలంగా లేడు, బుధుడు అనుకూలంగా లేడు. ఎవరికి వీళ్ళకి ఈ బుధుడు అనుగ్రహం ఉంది అంటే వాళ్ళకి బుధుడు అనుగ్రహం లేదు, వీళ్ళకి శుక్రుడు అనుగ్రహం ఉంది అంటే వీళ్ళకి శుక్రుడు అనుగ్రహం లేదు. అలా ప్రతి ఒక్కరికి ఒక్కొక్క రాశికి వీడు ఒక గ్రహమే అనుకూలం. అంటే ఈ మాసంలో మనం ఒక గ్రహం మాత్రం అనుకూలంగా ఉంది ఒక్కొక్క రాశికి. అది కూడా మిశ్రమ ఫలితాల్లో, పూర్తి ఫలితాల్లో కాదు. దీనికి మనం ఏం చేయాలి అంటే భగవంతు ప్రార్థన. మనం మనిషిగా పుట్టినప్పుడు మనం చేయాల్సిన ధర్మం ఏది ఉంది? తోటి మనిషిని హీనంగా చూడకుండా, తోటి మనిషితో మంచిగా మాట్లాడి, వాళ్ళు ఎవరో ఏంటో పక్కన పెడితే మనిషి ముందు ఆ విధంగా మనం ముందుకు వెళితే అన్ని కూడా మనకి ప్రశాంతంగా జరుగుతాయి. మన ఇంట్లో మనం బయటకు వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా దైవారాధన, దీపారాధన చేసుకోవడం, శుభశకునాలు చూసి బయటకు వెళ్ళడం. వెళ్ళేటప్పుడు ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరన్నా అమ్మ ఉంటే అమ్మ, భార్య ఉంటే భార్యని ఎదురు రమ్మని చెప్పడం. వాళ్ళు వెళ్ళేటప్పుడు వస్తున్నప్పుడు క్షేమంగా వెళ్ళండి, లాభంగా రండి అని చెప్పి వాక్యం చాలా ముఖ్యం. ఒకప్పుడు ఇలా ఉన్న ఇప్పుడు ఈ ప్రస్తున్న కాలానికి, ఈ విషమ కాలానికి మాత్రం ఖచ్చితంగా ఇంట్లో శుభశకునాలు చూసుకొని బయలుదేరడం అనేది చాలా చాలా అవసరం. ఇది చేదస్తాల కింద కొట్టి పడేస్తే మాత్రం మనం ఇంకేం చేయలేము కదా. పాజిటివ్ యాటిట్యూడ్ ని మనం ఖచ్చితంగా పెంపొందించుకోవాలి, పాజిటివ్ గానే ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే చాలా భయానకమైనటువంటి ఇవాళ కూడా చూసుకుంటే అక్కడ ఫైర్ యాక్సిడెంట్ జరిగింది ఇక్కడ జస్ట్ మనకి హైదరాబాద్ దగ్గరలోనే, లింగంపల్లి దగ్గరలో జరిగింది. సో ఎక్కడ చూసినా వార్త అనేది ఏదైనా వస్తుందంటే అది భయం వేసేస్తుంది, ఏం జరిగిందిరా.
సరే, మరి గ్రహస్థితి ఇంత దారుణంగా ఉన్నప్పుడు డెఫినెట్ గా మనం మన జాగ్రత్తలు తీసుకోవాలి, దైవారాధన మస్ట్ అండ్ షుడ్ గా చేసుకోవాలి, అందులో ఖచ్చితంగా. ఎటువంటి డౌట్ లేదు. అయినప్పటికీ ఒకసారి ద్వాదశ రాశులకి విడివిడిగా ఒకసారి మాట్లాడుకుంటే తప్పకుండా పర్టికులర్ గా ఏ విషయాల్లో ఏ రాశుల వాళ్ళు జాగ్రత్త పడాలి అనేది ఒక్కసారి వివరించండి. తప్పకుండా మరి మొదలు పెడదామండి. మొదలు పెడదాం. Right. ఇక మిథున రాశి వారికి ఈ జూలై మాసం ఎలా ఉండబోతుంది అనుకోవచ్చండి? తప్పకుండా మిథున రాశి వాళ్ళకి బ్రహ్మాండంగా ఉంది అనుకోవడానికి ఏంటంటే రాశిలోనే గురువు ఉన్నారు కనుక శుభగ్రహం ఎప్పుడైతే రాశిలో ఉందో మనకి అంతా శుభమే జరుగుతుంది ఖచ్చితంగా. ఎందుకంటే ఎటువంటి సిచ్యువేషన్స్ అంటే ఆ రాశికి అయినా యోగించినా యోగించకపోయినా ఒక శుభగ్రహం ఒక స్థానంలో ఉంటే శుభ ఫలితాలు ఇస్తే తప్ప చెడు ఫలితాలు ఇవ్వరు. ఒక మంచి మనిషి మన ఇంట్లో ఉంటే మంచి తప్ప చెడు అయితే చేయరు కదా. అదే ఒక చెడ్డ మనిషి మన ఇంట్లో ఉంటే మాత్రం అన్ని చెడు పనులు చేస్తుంటారు. సో మిథున రాశి వాళ్ళకి గురువు ఉండడం చాలా అదృష్ట యోగం. కానీ ఈ మాసంలో రవి కూడా ఉన్నాడు అక్కడ. సో రవి ఉండడం వల్ల వీళ్ళకి తెలియకుండానే అహంకారం, కొంచెం రకమైన గర్వము అనేది బాగా పెరుగుతుంది. మామూలుగా సాఫ్ట్ గా అందరితో కలుపుకొని కలుపుకోలుగా పనిచేసుకునే మనుషులు నాకు ఒక స్థానం కావాలి, నాకు ఒక పోస్ట్ కావాలి అని చెప్పి వెళ్ళి గొడవ పెట్టుకొని ఆ స్థానాన్ని కోల్పోతారు అన్నమాట వీళ్ళు. ఇది కొంచెం జరుగుతుంది. సో 14వ తారీఖు వరకు జాగ్రత్తగా ఉండాలి. జూలై 14 వరకు రవి అక్కడ ఉంటాడు. జూలై 14 తర్వాత కర్కాటకంలో మారుతారు. ఈ మారే వరకు వీళ్ళు జాగ్రత్తగా ఉండాలి. అయినప్పటికీ రెండవ స్థానం మళ్ళీ వాక్కు స్థానంలో అయితే ఇక్కడ రవి కర్కాటక రాశిలో ఉన్నప్పుడు ఏంటంటే ఆరోగ్య విషయం మీద దెబ్బతీస్తారు. సో కంటికి సంబంధించిన ప్రాబ్లం కానీ వెన్నుకు సంబంధించిన ప్రాబ్లం కానీ వస్తాయి. సో ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవడం, ఆహార నియమాలు పాటించడం. ఈ 14 తర్వాత వీళ్ళు కొంచెం ఆహార విషయంలో టైంకి తినడం, టైంకి పడుకోవడం, అంటే ఎప్పుడు పడితే అప్పుడు ఏ ఫుడ్ పడితే ఆ ఫుడ్ తినకుండా ఒక శుభ్రమైన ఫుడ్ ఆహారం అంటే భోజనంలా చేయడం, టిఫిన్లా చేయడం అలాంటివి చేయాలి తప్ప విపరీతంగా ఈ సాత్వికం కాకుండా తామసం కలిగిన ఆహారాలు శుభ్రంగా తినేస్తుంటే గ్యాస్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ వచ్చి పొట్టంతా వాళ్ళకి విపరీతంగా ఎటువంటి ఇబ్బంది వస్తుంటే అది హార్ట్ అటాక్ అనేది క్రియేట్ చేస్తారు. అది హార్ట్ అటాక్ అని చెప్పి హాస్పిటల్ తీసుకెళ్ళి ఐసీయూలో పెట్టే వరకు చెప్పరమాట డాక్టర్స్ కూడా. అలాంటి పరిస్థితి వీళ్ళకి మిథున రాశి వాళ్ళకి ఈ మాసం ఉంది. వీళ్ళ ఆహార విషయంలో జాగ్రత్తగా ఉంటే ఇవంటి ఇబ్బందులు రావు. జనరల్గా కడుపు నొప్పి కానీ అది గుండె నొప్పి కింద మార్చేస్తుంటారు డాక్టర్స్ దగ్గరికి. ఎందుకంటే ఆ సిచ్యువేషన్ వాళ్ళ తప్పు కాదు, వీళ్ళ తప్పు కాదు, ఆ పరిస్థితి సమయం అలా ఆడుకుంటుంది వీళ్ళతోటి. అందుకని వీళ్ళు జాగ్రత్తగా ఉండాల్సింది సాత్విక ఆహారం తీసుకోవడం. తర్వాత ఉద్యోగాలు చేసేవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడైనా మాట తేడా వస్తే ఉద్యోగం పోయే అవకాశం ఉంది. ఒకసారి ఉద్యోగం పోతే మళ్ళీ రావడం చాలా కష్టం. ఎందుకంటే మిథున రాశిలో గురువు ఉన్నప్పుడు ఏదైనా సరే నిదానంగా ఇస్తాడు ఆయన, వెంటనే ఇవ్వడం. సో అందుకని ఈ మిథున రాశి వాళ్ళు ఉద్యోగాలు చేసేవాళ్ళు ఉద్యోగాలను అలా ఉంచుకోవడం చాలా ఉత్తమం. ఉద్యోగం మానేసి కొత్త ఉద్యోగంలోకి వెళ్దామని రవి భగవాన్ ఎప్పుడైతే గురువుతో కలిశాడో వీళ్ళు తెలియని ఒక అహంకారం వాళ్ళ మీద వాళ్ళకే ఒక ధైర్యం వచ్చేస్తుంది. మాకు ఆత్మస్థైర్యంతో మేము నిర్ణయం తీసుకుని అనుకుంటారు. అది ఆత్మస్థైర్యం కాదు, అది గర్వం. అది వాళ్ళు తెలుసుకోలోపుకి ఇక్కడ ఉన్న పోస్ట్ పోతుంది. అందుకని ఉద్యోగస్తులు ఎవరు కూడా నోరు పారేసుకోకుండా జాగ్రత్తగా ఉన్న ఉద్యోగాన్ని కాపాడుకోవాలి. ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే ఉద్యోగం పోతే రాదు, ఎంత కొంత జీతం వస్తుంది, అసలు జీతమే లేకుండా పోతే చాలా కష్టపడాలి. సో ఇది జాగ్రత్తగా ముందు జాగ్రత్త వీళ్ళకి. తర్వాత ఆనందములు కుటుంబ సభ్యులు అందరూ కూడా వీళ్ళు సపోర్ట్గా నిలబడే అవకాశం ఉంది. ఈ టైంలో వీళ్ళు చాలా శాంతంగా వాళ్ళ పూర్వం ఎలా ఉండేవాళ్ళు అలా ఉంటే ఇది కాస్త యూనిటీగా మారి చాలా హ్యాపీగా ఉండగలుగుతారు. లేదు ఈ టైంలో వీళ్ళు అహంకారం గర్వం చూపించారా వాళ్ళు దూరం అయిపోతారు. సో జాగ్రత్తగా తీసుకోవాల్సిన నియమాలు ఏంటంటే వీళ్ళు బంధువులతో కానీ ఇంట్లో వాళ్ళతో కానీ జాగ్రత్తగా మాట్లాడాలి. ఉద్యోగాల విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. అలాగే కొత్త వ్యాపారాలు చేద్దాం, ఈ వ్యాపారం కాదని చెప్పి కొత్త వ్యాపారాల జోలికి వెళ్లకుండా ఉన్న వ్యాపారాన్ని అలా చేసుకుంటూ వెళ్ళాం. ఇప్పుడున్న పరిస్థితి అస్సలు బాధ, విషమకాలం ఇది చెప్పాలంటే. ఇంత విషమకాలం అంటే వీళ్ళకే కదా, అన్ని రాష్ట్రాల వాళ్ళకి విషమకాలమే. సో ఉన్నది జాగ్రత్త కాపాడుకోవాలి తప్ప ఉన్నది వదిలేసుకుని కొత్తది ఏదో వస్తాయని దూరపకుండా నూనె పని చెప్పి వెళ్ళడం అనేది మంచి పద్ధతి కాదు వీళ్ళకి. మరి చేసుకోవాల్సినటువంటి రెమెడీస్ ఏంటి? విష్ణు సహస్రనామాన్ని కంటిన్యూ చదవడం, పొద్దున్న సాయంత్రం చదువుకోవడం, దీన్ని పారాయణగా చేయడం. కుదరదు మాకు అంత టైం లేదు అంటే నారాయణ మంత్రాన్ని, అష్టాక్షర మంత్రాన్ని ఓం నమో నారాయణ అనుకుంటూ నిరంతరం పొద్దున్న లేవగానే 108 తక్కువ కాకుండా చేసి ఇంకా ఆఫీస్ కాలంలో ఏ టైంలో ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ మనసులో చదువుకుంటూ ఉండడం వల్ల వీళ్ళు కాపాడబడతారు. లేకపోతే ఏమీ తెలియకుండా ఎవరు పక్క వాళ్ళతో ఏదో సరదాగా సహాయం చేద్దాం అనుకుంటే వీళ్ళు గాయపడే అవకాశాలు, వీళ్ళకి ఇబ్బంది పడే అవకాశం కనిపిస్తుంది. సో జాగ్రత్త అనివార్యం మిథున రాశి కూడా. చాలా చక్కగా వివరించారు. ఇవన్నీ చెప్పేవి ఒక పాజిటివ్ యాటిట్యూడ్ ని క్రియేట్ చేయడమే కాదు, జాగ్రత్త అనేది ఖచ్చితంగా చెప్పాలి. అక్కడికి వెళ్ళకు, అక్కడ లోయ ఉంది జాగ్రత్త అని చెప్తే వెళ్ళకుండా ఉంటాం. గుడ్డిగా వెళ్ళిపోతే ఏమిటి పరిస్థితి కదా. జాగ్రత్త చెప్పడం కోసం మాత్రమే ఈ రాశి ఫలాలు అనేది చెప్పడం జరుగుతుంది. దీన్ని గమనించగలరు. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇక నెక్స్ట్ వీడియోలో కర్కాటక రాశి గురించి మాట్లాడుకుందాం. నమస్కారం. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః.